ప్రకటనలతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్, వెంకయ్య, నిర్మలా సీతారామన్తో ఫోన్లో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏపీలో పరిస్థితి అదుపులో ఉండదని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీలు కుదరవని, హోదానే కావాలని స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ పై జైట్లీని ఒప్పించలేకపోవడంపై టీడీపీ ఎంపీలపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పరిస్థితి చేయి దాటినట్టు భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులో ఏపీకి రావాల్సిన అంశాలపై చర్చించేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. శ్రీ అరుణ్ జైట్లీ గారితో, శ్రీ రాజ్నాథ్ సింగ్ గారితో, నిర్మలా సీతారామన్ గారితో, శ్రీ వెంకయ్య నాయుడుతో, శ్రీ అమిత్ షా తోటి, వీరందరితోటి ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి హోదా, విభజించినప్పుడు చట్టంలో పెట్టినటువంటివి, విభజన బిల్లుని రాజ్యసభ ఆమోదించేటప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ప్రకటన, అందులో ఇచ్చినటువంటి హామీలు, వీటన్నిటినీ కూలంకషంగా చర్చించి మనం ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణకు రావాలి అని వారికి చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలతోటి మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులతోటి, ప్రధానమంత్రితోటి ఈ విషయాన్ని చర్చించి దీనికి రాష్ట్ర ప్రయోజనాలని కాపాడడానికి, రాష్ట్రం ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురావడానికి, అంటే మన పొరుగునున్నటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాలతో సరిసమానంగా మన రాష్ట్రం కూడా తన కాళ్ల మీద తాను నిలబడి దేశాభివృద్ధికి దోహదం చేసే రీతిలో ఆర్థిక వ్యవస్థని మళ్ళీ నిలదొక్కునాలు చేసేటటువంటి పరిస్థితి కల్పించడానికి కావలసినటువంటి చర్యలన్నీ తీసుకోవడానికి